నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు ఏ పిఆర్ని పెట్టుకుని వెళ్ళలేదా? అంటే ఇది బిగ్ బాస్ పెట్టుకున్నా కానీ ఇట్ వాజ్ అ ఫ్రెష్ పిఆర్. ఆడమే అసలు ఫ్రెష్ రాదు. కామెంట్స్ పెడదామని ట్రై చేశారు, అంతలోపు లేదు మీరు ఫ్రెష్గా పాపం దే ఓన్లీ మేడ్ రీల్స్ ఆన్ మీ. కానీ బిగ్ బాస్ పిఆర్ అంటే ఉంటుంది కొంచెం, మనం ఇట్లా తెడగా ఆలోచించాలి. పిఆర్ అంటే ఇట్లా గట్టిగా ఉంటే తర్వాత వచ్చాక నాకు అందరు పిఆర్లు తెలిసాక ఇది చేసాం మేడం అడిగారు తెలుసా, నాకు పిఆర్ మంచి మంచి పిఆర్ అడిగారు. నేను వద్దండి, నాకు వద్దు, నాకు ఆల్రెడీ సెట్ నేను అయ్యో. దెన్ ఐ రియలైజ్ దట్ పిఆర్ అనడం అంటే నాట్ ఓన్లీ యూ గ్రోయింగ్ బట్ మిగతా వాళ్ళని తక్కువ కూడా చేయాలి. పిఆర్ వర్క్ హ్యాస్ టు బి అ లిటిల్ ఆన్ ద నెగటివ్ సైడ్ కూడా. నాట్ ఓన్లీ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అనేదే కాదు, నువ్వు అంటే నీ కెరియర్లో నువ్వు ఇండస్ట్రీ జర్నీలోని ఎలాగైతే రన్ అవ్వాలనుకుంటున్నావో అది రన్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఒక పిఆర్ ఉంటారంట. లైక్ ఇప్పుడు నైనిక ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటనే కామెంట్స్ పడిపోవాలి అంటే నీ జర్నీలో ఓహో దట్ పిఆర్ యు ఆర్ సేయింగ్ అంటే పబ్లిక్ ప్రాపర్ యాక్చువల్. నో ఐ స్టిల్ డోంట్ హ్యావ్ అ పిఆర్. యాక్చువల్లీ నేను పెట్టుకుందామని ఆలోచిస్తున్నాను. ఉన్నారా విన్నారా? డెఫినెట్లీ ఇది ఉంటుంది. బికాజ్ అది ఇంపార్టెంట్ కూడా ఐ థింక్ సో. బికాజ్ బిల్డింగ్ పబ్లిక్ రిలేషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ రోజుల్లో అదే ఉండిపోయింది. మీడియా ఈజ్ గెటింగ్ యూ వర్క్. సో అంతే. ఇంకా నేను కూడా అంటే మమ్మీకి అదే, మమ్మీ ఇంటర్వ్యూ వెళ్తున్నాను, ఎందుకు మళ్ళీ కాంట్రవర్సీస్ వస్తాయి కదా, అటు మళ్ళీ ట్రోల్. మీ అదే కావాలి, నీకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే, లెట్ దెమ్ ట్రోల్ మీ, లెట్ దెమ్ హేట్ మీ. గుడ్ ఆర్ బ్యాడ్, బికాజ్ మీడియా ఇస్ అగైన్ గుడ్ ఆర్ బ్యాడ్. నాకు లాస్ట్ నైట్ ఐ హ్యాడ్ అ బిగ్ డిస్కషన్ విత్ మై ఫ్రెండ్. అంటే తను నాది ఏదో ఒక రీల్ చూసి కింద చండాలంగా కామెంట్స్ ఉన్నాయి, నాకు పంపించి ఐ ఎమ్ నాట్ లైకింగ్ దిస్, ఐ హ్యావ్ పుట్ వైలెన్స్ కేస్ ఆన్ దెమ్. ఎందుకు అన్నా నేను, బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ నాట్ కంపీటింగ్ విత్ మీ, దే ఆర్ నాట్ ఫీడింగ్ మీ. నాతో ఉండట్లేదు, నా ఫ్యామిలీ కాదు, నా ఫ్రెండ్ కాదు. నేను ఇట్ ఈస్ మై చాయిస్ దట్ నేను ఒక సోషల్ మీడియాలో ఉంటాను. ఇట్ ఈస్ మై చాయిస్ దట్ నేను టీవీలో కనిపిస్తాను. వాట్ ఎవర్ ఐఎమ్ పోస్టింగ్ ఇస్ మై ఓన్ చాయిస్. దానికి కొంతమంది జనాలకి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అది నా చేతిలో కాదు. వాట్ కెన్ ఐ డూ? ఐ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఐ కెన్ నాట్ టెల్ దెమ్ కదా మీరు నన్ను ఇట్లా మంచిగానే చూడండి, బికాస్ ఇట్స్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్. సమ్ పీపుల్ ఆర్ గ్రోన్ నైస్లీ, సమ్ పీపుల్కి అట్లా బ్రాటప్ అనేది అంత మంచిగా ఉండదు. బికాజ్ ఐ గెట్ లవ్ అ లాట్. అట్లా అని 20% హేట్ కూడా ఉంటుంది. సో నేను ఒక్కటే చెప్తాను, ప్లీజ్ డూ నాట్ ఓపెన్ ఎనీ ఆఫ్ ద కామెంట్స్ ఇన్ మై వీడియోస్, బికాజ్ అది చెత్తనే ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ. బట్ వెన్ ఐ గో అవుట్ ఇన్ పబ్లిక్, జనాలు వస్తారు, చాలా ముద్దుగా మాట్లాడతారు, చాలా మంచిగా నన్ను అప్రిషియేట్ చేస్తారు. అది నాకు ఎక్కువ, చాలా ప్రేమగా మాట్లాడతారు చాలా. సో నాకు ఎప్పుడైనా, ఎప్పుడు కాదు, నాకు ఎప్పుడైనా ఆన్ ఫేస్ నాకు హేట్ రాలేదు ఏ రోజు. నిన్ను చూస్తే ఎవరికైనా హేట్ వస్తుందా? వస్తుందండి, ఎందుకు రాదు? లేదు, నాకు ప్రేమే వస్తుంది. చెప్పు, కంటిన్యూ. దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్. మంచిగా దేర్ ఆర్ గుడ్ పీపుల్, దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్ అని. సో ఐ టోల్డ్ మై ఫ్రెండ్ ఆల్సో దట్ దే ఆర్, పాపం వాళ్ళు ఏదో ఒక స్ట్రెస్లో ఉంటారు, అసలు వాళ్ళ జీవితమే ఏదోలా ఉంటుంది, ఇరిటేట్ అయ్యి ఉంటారు. నా కామెంట్స్లో అందుకే ఇరిటేషన్ అంతా చూపిస్తుంటారు. నేను పట్టించుకోను వాళ్ళని. వాళ్ళకి ఒక పాపం దేవుడు ఒక చేతిలో ఇచ్చాడు, సరిగ్గా యూజ్ చేయకపోతే కమెంట్ చేస్తాను, ఐ విల్ రూయిన్ హర్ లైఫ్ అనుకుంటారు. నువ్వు ఇగ్నోర్ చేసి ఏమవుతుంది? అంతే. బట్ నువ్వు బిగ్ బాస్లోనే కాదు, ఇక్కడ కామెంట్ పెట్టే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు. పాపం స్ట్రెస్లో ఉంటారు, పాపం పిచ్చిగా ఉంటారు. నేను ఇది ఇప్పుడు చెప్పేది చాలా మంచిగా చెప్తున్నాను, మీకు ఆఫ్ స్క్రీన్ చెప్తాను నేను ఎలా ఆలోచిస్తాను వాళ్ళ గురించి అని. నేను అంటే డీలు అంటే నేను విన్నదైనా కానీ లేకపోతే లైక్ ఆడియన్స్ మాట్లాడుకునేది ఏమంటే, ఫేమ్ బట్టి టైటిల్ విన్నర్ని డిసైడ్ చేస్తారు, ఫేమ్ బట్టి కూడా డీ టైటిల్ ఇవ్వచ్చు. అదే మా సీజన్లోనా కమింగ్ నెక్స్ట్ సీజన్? ఏ సీజన్ అయినా? నో అండి, ఐ థింక్ అలాగే ఇవ్వరా? నో, డీలో ఈవెన్ యువర్ లాస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్. మీ మొత్తం జర్నీ కుడ్ బి వెరీ టాప్ నాచ్, కానీ లాస్ట్ పర్ఫార్మెన్స్లో మీరు కొంచెం ఇటు అటు అవుతాయి, యూ మైట్ లూజ్ ద ట్రాఫీ. సో ఐ థింక్ డీ ఈ ప్రకారంలో అయితే ఇట్స్ అ ప్రాపర్ అంటే కట్ షో ఉంటుంది. డాన్స్ అంటే డాన్స్. అంటే లైక్ డాన్సింగ్ ఫీల్డ్లోనే, అంటే ఈ ఫీల్డ్లోనే వీళ్ళని సజెస్ట్ చేయాలి, వీళ్ళు ఉండాలి అంటే ఎక్కడ తొక్కడం వద్దు వాళ్ళు మనకి అని చెప్పి కొంచెం దూరం పెట్టడం, కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి.
డాన్సింగ్ ఫీల్డ్లోనే ఈ ఉంటుంది ఫీల్డ్లోనే ఎక్కువ ఉంటాను ఎక్కువ ఉంటుంది చెప్పను కానీ ఉంటుంది ఉంటుంది. యా డెఫినెట్లీ బికాజ్ మా వాళ్ళు కదా ఛాన్స్ ఇచ్చేయండి మా వాళ్ళే కదా బ్రో నువ్వు నాకు క్లోజ్ కదా బ్రో ఇచ్చే కదా బ్రో ఛాన్స్ ఇచ్చే కదా కంటెస్టెంట్గా నేను చేస్తాను అలా ఉంటుంది డెఫినెట్లీ బికాజ్ ఐ నేను అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్స్ ఓన్లీ ఇన్ డీ ఐ థింక్ దట్స్ ఇన్ ద డాన్స్ కల్చర్ హియర్ టు బీ ఆనెస్ట్ హైదరాబాద్లో అంత పెద్దగా డాన్స్ కల్చర్ లేదు వెన్ ఐ గో టు ముంబై వెన్ ఐ గో టు బెంగళూర్ ముంబైలో అయితే ద డాన్స్ కల్చర్ ఈజ్ సో క్రేజీ బికాజ్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ ముంబై నాకు తెలుసు ఇక్కడ అనేది స్టార్ట్ కూడా అవ్వలేదు డాన్సింగ్ ఐ థింక్ ద ఓన్లీ థింగ్ కీపింగ్ డాన్స్ లైవ్ ఈజ్ డీ షో ఓన్లీ సో ఐ థింక్ నేను డెఫినెట్లీ దట్ తొక్కడం ఇస్ దేర్ ఈ డి అనే ఈ జర్నీలో నీ యొక్క జర్నీలో అంటే బిగ్ బాస్ జర్నీ నుంచి నువ్వు ఏదైతే తెలుసుకున్నావో లైక్ ఇలానే ఈ డి జర్నీలో నువ్వు ఏం నేర్చుకున్నావు? పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకురావద్దు అని నేర్చుకున్నా దిస్ ఈజ్ రియలైజేషన్ ఎస్ అది నేర్చుకున్నాను అండ్ ఐ థింక్ యా ఎందుకంటే నౌ ఐ అండర్స్టాండ్ ద వాల్యూ దట్ నేను ఇది కోల్పోయాను బట్ అగైన్ ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ అప్పుడు ఉండుంటే బెటర్ ఉండేది బట్ అది నేర్చుకున్నాను నేను ఎందుకంటే డీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ప్లాట్ఫామ్ మళ్ళీ రావడమే అదృష్టం సో అది ఐ డిడ్ యూజ్ ఇట్ వెల్ నేను ఆబ్వియస్లీ టచ్ వుడ్ మంచిగా బట్ అగైన్ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ అ లిటిల్ మోర్ బెటర్ మళ్ళీ కంటెస్టెంట్గా అవకాశం వస్తే వెళ్తా డెఫినెట్లీ మరి వదిలేసుకున్నావు 2 seasons వదిలేసుకున్నా కాదు ఒక 1 year కాంట్రాక్ట్ ఉంది మీకు తెలుసు కదా బిగ్ 1 year కాంట్రాక్ట్ అయితే మొన్నటితో అయిపోయింది మరి ఈ సీజన్ కూడా అయిపోయింది కదా మధ్యలో ఎలా వెళ్తాను ఓకే నెక్స్ట్ సీజన్ ఉంటే స్టార్టింగ్ నుంచి ఉంటాను ఓకే కానీ మారిపోయిందని అనిపించిందా నీకు బిగ్ బాస్ డి అనే షో కొంచెం స్ట్రిక్ట్ అయిపోయాయి రూల్స్ అవన్నీ అంటే అప్పుడంటే ఒక ఫుల్ ఆఫ్ డాన్సెస్తో ఉండేది ఇప్పుడు కూడా డీ కూడా సెలబ్రిటీస్ని తీసుకొచ్చి నాన్ డాన్సర్స్ని కూడా తీసుకుని వచ్చి ఒక డీ షో చేంజ్ అయిపోయింది అంటే నీ ఫీలింగ్ ఏంటి దాని మీద? ఐ థింక్ ఐ విల్ సే దట్ ఈస్ ట్రూ బికాజ్ నాకు D13 ఫార్మాట్ చాలా క్రేజీగా నచ్చింది కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఎట్లా పోటీగా ఉండేది అంటే ఇట్ వాజ్ అమేజింగ్ D13 అనే కదా D10 నుంచి కూడా అవును రేస్ D14 మళ్ళీ ఇట్లా ఆల్ ఫార్మాట్స్ అంటే అది ఎందుకు అవుతుందంటే వెరైటీ ఆఫ్ ఫార్మాట్స్ వస్తున్నాయి జనాల్ని కూడా ఎంటర్టైన్ చేయాలి కాబట్టి ఇట్స్ ఫార్మాట్స్ ఆర్ చేంజింగ్ నాట్ జనరేషన్ తగ్గట్టు కానీ కొంచెం ఇప్పుడు ఎవ్రీ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్ పెట్టేస్తే ఎవ్రీ సీజన్ అలానే పెట్టేస్తే కూడా బోర్ కొడుతుంది జనాలకి సో ఐ థింక్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది బట్ నాన్ డాన్సర్స్ డీలోకి రావడం మళ్ళీ డాన్సర్స్ కూడా ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా డీలోకి వస్తే ఇంకా వాల్యూ ఏముంది అనే సిచ్యువేషన్ వచ్చిందా ఇప్పుడు రావచ్చు కానీ రాకపోవచ్చు సిచ్యువేషన్ రాకూడదు అంతే రాకూడదు బట్ వచ్చేలా ఉందని అంటే రాదు చూసుకుంటారు గట్టిగా ఉంటారు మా వాళ్ళు జనాలు ఎప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో సమ్ నెక్స్ట్ టాపిక్ నైనిక మాట్లాడుతుంటుంది దాని గురించే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి బట్ ఆ సమ్ ఎక్స్ పర్సన్ అనే ఎప్పుడు మాట్లాడు ఎందుకు నైనిక టాపిక్ అని చెప్తూ ఉంటాను దానికి నీ రియాక్షన్? ఎందుకంటే ఆ ఎక్స్పర్ట్స్ని మాట్లాడితే నేను వదలను కాబట్టి ఐఎమ్ వెరీ బ్లంట్ నాకు ఎవరైనా ఐఎమ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ కానీ కొంత నాకు తెలుసు దట్ కొంచెం అక్కడ నుంచి నాకు ఏదైనా తేడాగా వినిపించింది దట్ దిస్ ఇస్ ద ఫాల్ట్ అంటే ఇది అలా కూడా తీసుకోవచ్చు దట్ నా దగ్గర చెప్పడానికి చాలా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అక్కడ తను ఏం చెప్తాడు అని నాకు తెలియదు కదా సో ఐ థింక్ ఐఎమ్ జస్ట్ లైక్ నేను ఇవన్నీ చూసాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అయ్యా కాబట్టి నేను నా జర్నీ షేర్ చేసుకుంటాను అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్ ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్కి అవును నేను చూసాను ఇవన్నీ ఐ వెంట్ త్రూ అ బ్యాడ్ ఫేస్ అండ్ ఐమ్ పుట్టింగ్ ఇట్ అవుట్ దర్ ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ టు బీ ఆనెస్ట్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా ఆడియన్స్కి కూడా అదే నచ్చుతుంది దట్ చెప్పేస్తుంది మాకేదో గ్లామర్గా కనిపించింది అది అసలు అది కాదు అని నేను చెప్పేశాను అక్కడ అనేది ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు గెట్ దేర్ ఓన్ వాయిస్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ వాయిస్ నేనేం చేస్తాను కానీ ప్రతిదీ అంటే ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే కదా చెప్తున్నా డెఫినెట్లీ ఎందుకంటే నేను చాలా చెప్పచ్చు నేను అమ్మో యా డెఫినెట్లీ బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ హ్యాస్ టు మూవ్ ఆన్ విత్ దేర్ లైఫ్స్ డీలో నీకు మంచి ఫ్రెండ్స్ ఎవరెవరు?
I think everyone is a best friend అంటే శర్వరి. Sharvari is very close. Prashad is very close. నాకు ఒక ఫ్రెండ్ ప్రభాస్ పేరుతో. ప్రసాద్ is very close. కార్తిక్ is also. అలా ఒక పర్సన్ మీకు అప్పట్లో బాగా ఇష్టమైన ఒక పర్సన్, ఆ పర్సన్ ఫోన్ నుంచి ఇంకొక పర్సన్ మీతో చాట్ చేశారంట. ఏంటి అంటే మీ పర్సన్ మీకు తెలిసిన ఒక పర్సన్, మీకు మీ ఒక పర్సన్, ఆ పర్సన్ ఫోన్ నుంచి మీతో ఇంకొక పర్సన్ చాట్ చేశారంట. ఈజ్ దట్ రియల్? నాకు ఒక తెలిసిన మనిషి ఫోన్ నుంచి ఇంకొకరు నాతో మాట్లాడి నీతో చాట్ చేశారంట. అంటే సమ్ ఎక్స్ పర్సన్ ఫోన్ నుంచి మీతో ఎవరైనా చాట్ చేయడం అలా జరిగింది. అక్కడి నుంచి డిస్కషన్స్ స్టార్ట్ అవ్వడం ఏమైనా జరిగిందా అని అంటే నాకు తెలిసింది. ఇలాంటి హఠాత్ పరిణామాలు కానీ ఇలా ఎప్పుడు జరగలేదు. ఫోన్లో చాట్ చూసి నేను డిస్కషన్ నీతో చాట్ వేరే పర్సన్ చాట్ చేశారా ఆ ఫోన్ నుంచి? ఆయన ఫోన్ నుంచి? లేదు అంత సీనే లేదు. అది ఈ సిచ్యువేషన్ రాలేదు. ఫోన్లో చాట్ చూడడం ఇవన్నీ అయ్యే కానీ అది విన్నాను. ఫోన్లో చాట్ ఇవన్నీ లేదండి. దిస్ నెవర్ హ్యాపెండ్. నో ఛాన్సే లేదు. ఇవన్నీ నేను ఎప్పుడు మర్చిపోయి నేను ఇట్లా కాల్చి పడేసి ఇట్లా ఒక అయితే పెట్టేసిన టాపిక్స్ అన్ని మీరు మాట్లాడుతున్నారు. అయితే రీసెంట్ టైమ్స్లో అభి మాస్టర్తో ఒక ఫోక్ సాంగ్ చేశారు. ఎస్, ఇది మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారండి? ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ ఇంటర్వ్యూ? బికాజ్ ఆ సాంగ్ ఇంకా రాలేదు. అది రిలీజ్ అయ్యే ఒక 1 డే చాలా టైం పట్టొచ్చు. ఓకే, చేస్తున్నాము. దేర్ ఇస్ వన్ ఫోక్ సాంగ్ విచ్ ఇస్ కమింగ్. ఎస్. ఇప్పుడు చాలా మంది ఎవరెవరు ఫోక్ సాంగ్స్, ఫోక్ డాన్సింగ్ చేస్తున్నారు. అంటే నాన్ డాన్సెస్ చేస్తున్నారు, డాన్సెస్ చేస్తున్నారు అనుకోండి. నీకు ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఉందా? నో. నేను ఒక ఐ థింక్ 3 years బ్యాక్ ఒక ఫోక్ సాంగ్ చేశాను. తర్వాత అన్ని ఫోక్ సాంగ్స్కి నేను వద్దే చెప్పాను. బికాజ్ లేదు, ఐ వోంట్ సే దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఫోక్ సాంగ్స్. బికాజ్ అది నా ఫార్టే కాదు. నాకు యూ టెల్ మీకి ఇట్లా మంచి ఎలిగెంట్ మూవ్ చేయాలి, గ్రేస్ఫుల్ డాన్స్ చేయాలంటే నేను చేసేస్తాను. బికాజ్ అది ఎండ్ ఆఫ్ ద డే నేను పర్ఫార్మెంట్ కాబట్టి స్క్రీన్లో నేను కూడా మంచిగా కనిపించాలి, స్టెప్స్ అవన్నీ రావాలి. ఈ సాంగ్కి నేను ఎంత కష్టపడుతున్నానంటే నాకే తెలుసు. అండ్ ఫార్చునేట్లీ ఆర్ కొరియోగ్రాఫర్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ కొరియోగ్రాఫర్. వదలట్లేదు. ఆ లెగ్, ఆ హ్యాండ్ ఇట్లా ఉండాలి ప్రాపర్. ఇట్లా 10 takes అయినా నెక్స్ట్ టేక్ 5 minutes బ్రేక్, డూ ఇట్ నెక్స్ట్. ఓకే మాస్టర్ అని చేయాలి. చచ్చిపోతున్నాం కానీ చేయాలి. సో వెన్ ఐ నోకి ఐ కెన్ నాట్ డెలివర్ మై 100%, నేను వద్దు చెప్తాను. ఫోక్ సాంగ్లో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను కానీ ఐ కెన్ నాట్ డెలివర్ మై 100% బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫోక్ అండ్ మాస్ ఇన్ మై బాడీ. అంతే. కానీ ఎక్కడో లైక్ ఇన్స్టాగ్రామ్ వచ్చాక, ఎర్నింగ్ స్టార్ట్ అయ్యాక, స్నాప్ వచ్చాక, ఎర్నింగ్ స్టార్ట్ అయ్యాక కొంచెం బాడీకి రిలాక్స్ అయిపోయిందా? అంటే యాక్సెప్ట్ చేస్తావా? డెఫినెట్లీ. బికాజ్ వెన్ ఐ వాజ్ డూయింగ్ అప్పుడు అక్కడ డెడికేటెడ్గా ఉన్నాను, ఇప్పుడు ఈ ఫీల్డ్లో డెడికేటెడ్గా ఉన్నాను. సో ఐ థింక్ ఇప్పుడు వాట్ ఎవర్ ఈజ్ మేకింగ్ మై కష్టపడింది చాలు అలా ఏం లేదు. అచ్చా, యూ థింక్ షూటింగ్ ఫర్ బ్రాండ్స్ ఇస్ నాట్ డిఫికల్ట్? అంత డిఫికల్ట్ అని ఎందుకు ఉండదు? ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. బికాజ్ ఒక్కొక్క మంది మీకు బ్రాండ్స్ రాకపోవచ్చు, అసలు బ్రాండ్సే రావు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అమ్మాయిలకి వస్తాయి బ్రాండ్స్. అమ్మాయిల్ని అడగండి, అది అబ్బాయిల్ని కాదు. అలా ఏం ఉండదు, నథింగ్. ఓకే. ఇక ఈ బ్రాండ్స్ విషయంలో కూడా తొక్కడం అనేది స్టార్ట్ అయింది ఈ మధ్య అన్నమాట. ప్రమోషన్స్, ఏ ప్రమోషన్ చేసినా ఏజెన్సీ టు ఏజెన్సీ ఇట్ వేరీస్, పర్సన్ టు పర్సన్ ఇట్ వేరీస్. సో అంతే. నేను బిజినెస్ కదా. నా లైఫ్ జర్నీ ఎలా అయిపోయిందంటే జనాలకి నా స్టోరీ మొత్తం జర్నీ మొత్తం చూస్తున్నారు కాబట్టి దేవర్ లైక్, ముందు నువ్వు ఇట్లా ఉండేదాన్ని, ఇప్పుడు నువ్వు ఇలా ఎందుకు ఉంటున్నావు? ఐఎమ్ జస్ట్ లివింగ్ మై లైఫ్. నేను ఐఎమ్ గోయింగ్ అంటే నేను అవ్వకూడదు, అట్లానే ఉండిపోవాలా? ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్. ఇఫ్ దే ఆర్ సీయింగ్ మీ యాక్చువల్లీ గ్రో యాజ్ అ పర్సన్ అండ్ వాళ్ళకి అది అలానే ఉండాలి, అలా ఉండలేం బ్రో. నువ్వు ఉన్నావా? నువ్వు 5 years బ్యాక్ ఎలా ఉండేట్టు నువ్వు ఉన్నావా? లేవు. So why should I be the same? I understand you love me, but you can love me like this also. అదే అంటారు. నేను లవ్ చేస్తున్నాను, నేనేం అడగట్లేదే. మీరే అన్నారు అప్పుడు సన్నగా, మీరే స్టార్ట్ చేశారు. మీరు ఫస్ట్ క్వశ్చన్ వాస్ లవ్ అయ్యావు ఏంటి? సో యూ డు నాట్ సే. నాకు ఇందా నుంచి
టాటూ ఉంది కదా, ఏంటి అవును. దాని మీనింగ్? ఇట్స్ అ బర్డ్ అలా కనిపించదు. ఇట్స్ అ బర్డ్, ఇట్లా సైడ్ మొహంలో బర్డ్, ఇట్లా ఫెదర్స్ ఉంటాయి. ఎందుకు అది? దాని ఏం మీనింగ్ ఉందా? అవును, అంటే నేను ఫస్ట్ డాన్స్లో సెలెక్ట్ అయ్యేటప్పుడు నా జర్నీకి ఇది స్టార్ట్. ఇట్లా దర్ ఇస్ అ వెరీ నైస్ స్లోగన్ విచ్ సేస్ ద బర్డ్ టుక్ ఇట్స్ సేల్, అంటే ఫ్లై, వదులుతా అది. ఉంటారు. సో Pigeons అది వదులుతారు, అందుకే అది ఆ టాటూ ఐ గాట్, ఫస్ట్ టాటూ. ఇంకొకటే టాటూ. ఉన్నాయి టాటూస్ ఇంకా. ఐ హ్యావ్ 3 tattoos. ఏమైనా నేమ్స్ ఇచ్చుకుంటావా? ఆ పిచ్చుందా? మొన్న విన్నావా ఎవరిదైనా నేమ్ వేయించుకుంటే అది విడిపోతారు? మై చెప్పు. ద ఎక్స్ పర్సన్ హ్యాడ్ డిఫరెంట్ నేమ్స్ కూడా కాదు, నేమ్స్. షీట్ అంటే ఇట్లా ఇట్లా రాసుకోరండి. ఇక్కడ ఒక పేరు ఇక్కడ, ఒక పేరు ఇక్కడ, ఒక పేరు ఇక్కడ అంటే వాట్ ఆర్ యు సేయింగ్? మ్యానిపులేటింగ్ అన్ని నేమ్సా? అన్ని నేమ్స్. దాంతో పాటు నేను నమ్మేసేయాలంట, చేసినవన్నీ ఒప్పేసుకోవాలంట. అమ్మా, కానీ అంటే నిజమా? అంటే ఒక పర్సన్ కానీ ఒకరి పేరు టాటూ వేయించుకుంటే పక్కా విడిపోతారు. దట్ ఈస్, నేను ఇది చూసాను. నా దగ్గరకు వచ్చిన ఒక 3-4 గెస్ట్ సేమ్ చెప్పారు. వాళ్ళ నేమ్స్ Yes, ఉంటే నేను definitely. అడిగా ఇట్ సమ్ ఎఫెక్ట్ షుడ్ నాట్ డూ దట్. కదా. ఈసారి దెబ్బకి వేయించుకో ఇంకెవరి నేమ్స్. నా నేమ్ అసలు వేయించుకోక. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.